నా పీసీఓడి జర్నీలో నేను ఫాలో అయ్యేవి మీతో షేర్ చేస్తా అని చెప్పాను కదా. నేనైతే మార్నింగ్ లేచిన వెంటనే వామ్ వాటర్ లో లెమన్ వేసుకుని తీసుకుంటాను. ఇంకా చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. జీరా, మేతి, ధనియా, సినమన్ వాటర్, అలా ఏదైనా మార్నింగ్ తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ లో అయితే ఇడ్లీ, దోశ, పూరి, బోండా ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. వాటికి బదులుగా రాగి జావా, స్ప్రౌట్స్, పెసరట్టు, ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్, వాటిలో బాదాం, కిస్మిస్, వాల్నట్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటే బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం అందులోనే దొరుకుతుంది. ఇదే కదా రియల్ లైఫ్ స్టైల్ చేంజ్ అంటే. పైగా ఇది చేసుకోవడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు కూడా. నైట్ చేసుకుంటే మార్నింగ్ తినేయచ్చు. అబ్బా ఇవన్నీ ఫాలో అవ్వాలా అన్నప్పుడే మనం వెయిట్ చూసుకోవాలి, అప్పుడైతే ఫాలో అవుతాం. ఆఫ్టర్నూన్ మీల్ లో అయితే ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండేలాగా చూసుకుంటున్నాను. ఇంటి దగ్గర ఎంత వాకింగ్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా ఫోకస్డ్ గా ఉండలేకపోతున్నాను, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నాను. సో ఈ రోజు మా ఆయన తీసుకెళ్లి నన్ను జిమ్ లో జాయిన్ చేశారు. ఇది సడన్ గా తీసుకున్న డెసిషన్ అయితే కాదు. ఎవరైనా తోడుంటే మోటివేటింగ్ గా ఉంటుంది కదా, అందుకనే ఇద్దరం జాయిన్ అయిపోయాము. కానీ ఇంకొకటి కూడా నిజం, జిమ్ వెళ్ళినా డిసిప్లిన్ లేకుంటే రిజల్ట్స్ రావు. స్లీప్, డైట్, రొటీన్ అన్ని ఇంపార్టెంటే. ఈ రోజు వర్కౌట్ చేస్తుంటే అనిపించింది, మనం తినేటప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ వర్కౌట్ చేస్తేనే ఇన్ని క్యాలరీసే కరిగించానా ఇప్పటి వరకు అనిపిస్తుంది. మీలో ఎవరైనా పీసీఓడి ఉన్న వాళ్ళు, పైనాపిల్ ఇష్టం ఉండి రోజు తినే వాళ్ళు ఉంటే మీకు ఈ విషయం చెప్పాల్సిందే. అదేంటో ఎవరికైనా తెలిస్తే కమెంట్ లో చెప్పండి. రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.